పాండిచ్చేరిలో ఉన్నటువంటి వైట్ టౌన్లో నైట్ టైం కనుక మనం బయటికి వెళ్ళినట్టయితే అద్భుతమైనటువంటి వ్యూస్ మనం చూడొచ్చు. చాలా అంటే చాలా గుడ్ వైబ్స్ ఉంటాయి మనకు అక్కడ. మామూలుగా మనం కొత్త ప్లేస్కి వెళ్ళాము అని అంటేనే కొత్త విషయాలు చూడడానికి, తెలుసుకోవడానికి. సో నైట్ టైం అనేది మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్లో బిల్డింగ్స్ అని ఉంటాయి ఇక్కడ. సో దీన్ని ఫ్రెంచ్ కాలనీ అని కూడా అంటారనమాట. ఫ్రెంచ్ కాలనీ అన్న వైట్ టౌన్ అన్న ఒకటే ఏరియా, మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో బిల్డింగ్స్ అనేవి చాలా యూనిక్గా కనిపిస్తాయి మనకి ఇక్కడ, డిజైన్స్ అవి కానీ. ఫ్రెంచ్ కాలనీలోంచి ఏ గల్లీలోంచి బయటకు వెళ్ళినా మనమైతే రాక్ బీచ్ చేరుకుంటాం అనమాట. మనం ఇక్కడ చూస్తుంది రాక్ బీచ్ రోడ్డు. ఇక్కడ మనకు చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి రాక్ బీచ్ రోడ్లో. అందులోనే మనం ఇప్పుడు చూస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మన్నే మండపం. సో మనం ఈ రోడ్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇది మనం విజిట్ చేద్దాం లోపలికి వెళ్ళాలి. ఇలా మణి మండపంలోకి ఎంట్రీ అవ్వడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎటువంటి ఛార్జెస్ వాళ్ళు చేయడం లేదు ఇక్కడ. మనం ఫ్రీగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూని కానీ, అక్కడ డిజైన్ చేసినటువంటి ఆ డిజైన్స్ కానీ మనం అక్కడ చూడొచ్చు వాటిని. అదే కాకుండా మనం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత స్టాచ్యూ వెనకాల మనకు ఒక లైబ్రరీ కూడా ఉందన్నమాట. మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని అంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి. సో అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో లైబ్రరీస్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారనమాట. ఈవినింగ్ టైంలో చాలామంది స్టూడెంట్స్ కానీ మామూలు బుక్స్ చదువుకోవడానికి కూడా చాలామంది వస్తారంట అక్కడికి. సో లైబ్రరీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది బీచ్ రోడ్ అనమాట. ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈవినింగ్ లేదా మార్నింగ్ టైం ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంకాస్త ముందుకెళ్తే మనకి ఫ్రెంచ్ వార్ మెమోరియల్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయినటువంటి ఫ్రెంచ్ సైనికుల జ్ఞాపకార్థంగా దీని అయితే నిర్మించడం జరిగిందంట. సో ఇది కూడా మనం ఒక చూడదగ్గ హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇక్కడ మనం రాక్ బీచ్ రోడ్లో. బీచ్ రోడ్లో అలాగే కాస్త ముందుకెళ్తే మనకు మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ అయితే వస్తుందన్నమాట. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మనకి ట్రిబ్యూట్ వాళ్ళు చూడొచ్చు మనం ఇక్కడ పాండిచ్చేరిలో. ఇదేంటి అని అంటే 75 ఇయర్స్ అయిన సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చి ఆజాద్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా దీన్ని అయితే దాంట్లో భాగంగా దీన్ని ఇక్కడ కట్టడం అయితే జరిగిందంట. మరి ట్రిబ్యూట్ వాల్ మీద ఏముంది అని ఒకసారి మనం గమనిస్తే కనుక ఆ ట్రిబ్యూట్ వాల్ పైన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కొందరు నాయకులు, ప్రముఖ నాయకుల పేర్లు అయితే వాళ్ళు క్లియర్గా దాని మీద మెన్షన్ చేశారనమాట. సో దాని ముందు పెద్ద జెండా ఫ్లాగ్ది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క నాయకుని పేరు దాని మీద మెన్షన్ చేసి ట్రిబ్యూట్ వాల్ని అయితే అక్కడ నిర్మించడం జరిగింది. సో మనకి పాండిచ్చేరి రాక్ బీచ్ దగ్గర మనకు హ్యాండ్ క్రాఫ్ట్ బజార్ కూడా ఉందన్నమాట. సో ఇదే అది. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నాయి లోపల హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేది కూడా. సో లోపలికి వెళ్దాం మనం. సో ఇదంతా స్ట్రీట్ మొత్తం అదే అనమాట. చాలా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట స్ట్రీట్. సో హ్యాండ్ క్రాఫ్ట్స్ బజార్ అంటే చూడొచ్చు మనం. బ్యాగులు కానీ, ఇక్కడ హ్యాండ్మేడ్తో తయారు చేసినటువంటి ఐటమ్స్ కానీ ఉన్నాయన్నమాట. పాండిచ్చేరి లోగో కూడా ఉంది ఇక్కడ. చాలామంది షాపింగ్ చేయడానికి ఉన్నారు ఇక్కడ. వావ్, ఇట్స్ నైస్. చాలా బాగున్నాయి. సో కామన్గా ఎక్కడికి వెళ్ళినా బాగా ఉండేటువంటి థింగ్ ఏంటంటే లేడీస్ షాపింగ్ చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, హైదరాబాద్లో కానీ, ఓల్డ్ సిటీలో కానీ, ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి ఎక్కువగా ఉండేది లేడీస్ షాపింగ్ మనకు దొరుకుతుంది అనమాట. వీటితో పాటుగా మనకు బీచ్ రోడ్లో ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. మనకి దీంట్లోకి వెళ్ళి విజిట్ చేయడానికి మనకు డే టైంలో అలౌ చేస్తారు వాళ్ళు. సో మనం ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మనకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే.
దాని పక్కనే మనకు చీఫ్ సెక్రటరియట్ కూడా ఉందన్నమాట. మనందరికీ తెలుసు పాండిచ్చేరి అనేది యూనియన్ టెరిటరీ అని చెప్పేసి. సో వాళ్ళ మేబీ దానికి సంబంధించిన ఆఫీస్ అనుకుంటా ఇది. సో పాండిచ్చేరికి సంబంధించిన మరిన్ని వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే డూ సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ.